వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు మేడే కార్యక్రమాన్ని జిల్లా రెడ్ మిక్స్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు అహోదా పరశురాం అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ డ్రైవర్స్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటయ్య, కోశాధికారి పొన్నాల నాగరాజు, కార్యదర్శులు శివరాజ్ రాజు, ఉపాధ్యక్షులు రామచంద్రం, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ల ఐక్యత సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పోరాడతాం జీతాలు పెంచే వరకు పోరాడతాం జీతాలు పెంచే వరకు సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి పోరాడతాం జీతాలు పెంచే వరకు కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు కార్మికులకు అందరికీ, డ్రైవర్లందరికీ తెలుపుతూ ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు చింతకుంట వద్ద రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు వాళ్ళు అనుబంధంగా చేరినారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మేడే తరఫున తెలియజేస్తూ ఈ రోజు 10-20 ఏళ్ల బట్టి కూడా ఈ రెడీమిక్స్ డ్రైవర్లు చాలా మంది తక్కువ జీతాల మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచే విధంగా ఈ రోజు మేడే స్ఫూర్తితోటి ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చికాగో అమరవీరుల స్ఫూర్తితోటి ఉద్యమాలు నిర్వహిస్తాం. ఇలా జీతాలు పెంచే వరకు కూడా సిఐటి అండగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అధ్యక్షులు పరశురాము, అట్లాగే కార్యదర్శి వెంకన్న, చాలా మంది ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ జెండాను ఎగరవేసుకుంటూ ఈ రేపు జరగబోయే ఆందోళన పోరాటాలకు వీళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలుపుతూ ఈ సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అట్లాగే ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి. కార్మికులందరూ కూడా మన కలెక్టరేట్ ధర్నా ముందు చేస్తున్నాము. ఆ రకంగా అక్కడ ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతమంది అంటే దాదాపు 8 మంది అయిపోయింది. ఆ 8 మంది 1886లోనే అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, పేపర్ లేదు, ఫోన్లు లేవు, ఏది లేవు. ఆ సందర్భంగా అమెరికా రాష్ట్రంలో జరిగిన మారణము కొన్ని వేల మంది, కొన్ని వందల మంది, వేల మంది కూడా అక్కడ ఆ యొక్క కలెక్టరేట్ ఎట్లయితే మన కాంపిటేషన్ అక్కడ కూడా ప్రత్యేక ఆఫీసుల ముంగట కూడా వాళ్ళు ప్రదర్శన చేస్తే వాళ్ళు అక్కడ 8 మంది చనిపోయినాక ఏమన్నారంటే, మేము చనిపోయినా మా యొక్క జ్వాల తీసుకొట్టని ఉంటుంది, దేశాలకు కూడా వెళ్ళిపోతుంది. మేము చచ్చిపోయినా వాళ్ళు ఇప్పటికీ కార్మిక అయితే మా లోకం పనిగా ఆ రకంగా 8 గంటల పని వాళ్ళు కొట్టాలి. దానికి 8 గంటలు ఉండాలి. 8 గంటలు ఎందుకంటే 26 గంటలు ఒక రోజు కాదు, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు భార్య పిల్లలతో గడపాలని వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క నినాదంతో వచ్చింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే పక్కన వెళ్ళి లేచిపోతుంది అక్కడ కార్మికులు, మళ్ళీ రాత్రి 12 గంటలకు వస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేచిపోతుంది, పిల్లలకు కూడా తండ్రి వల్ల తెలియపోతుంది. అటువంటి రోజులు అప్పుడు ఉంది. ఆ రకంగా ఈ మేడే ఏం చేసిందంటే వాళ్ళు చనిపోయినాక అప్పుడు వాళ్ళందరూ కూడా తెల్లబట్టలే వేసుకుంటారు. అప్పుడు తెల్లబట్టలే ఉంటుంది ఎక్కువ, తెల్లబట్టలు వేస్తే వాళ్ళు చనిపోయినాక ఆ యొక్క రక్తము మడుగులో ఆ యొక్క అన్ని తీసేసి ఇట్లా జెండా ఇట్లా పైకి కావచ్చు. అప్పుడు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ మనకు. ఈ యొక్క జిల్లాకే కాదు, మొత్తం ఈరోజు జరిగేది రష్యా, అమెరికా, చికాగో, ఫ్రాన్స్, చాలా దేశాలల్లో ఇప్పుడు మన ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్మికుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మనకు ఈరోజు ఇంకా చేపట్టిన ఈ యొక్క కూడా భారతదేశం ఈ యొక్క హక్కుల కొరకు మీరు పోరాడుతున్నారు. చాలా సంతోషంగా అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఐక్యంగా ఉంటేనే మనం సాధించుకోవాలి. ఐక్యత లేకపోతే సాధించుకోలేదు. ఏదైనా ఐక్యతతోటి పోరాటంతో ముందుకు పోవడం. అట్లాగే అన్న ఇప్పుడు జెండా ఎగరేస్తారు. మీకు సంబంధించిన దాంట్లో టెక్నిక్ కొట్టాలి, గ్లాసులు కొట్టచ్చు, వాటర్ అంటే తిరుగుతున్నారు. ఓకే, పది దాకా రానా చెప్పలే. దగ్గరికి
వచ్చింది లేకంటే మన ఫోన్ మాట్లాడాలి ఎవరు రాదు అలా ఎవరు రామన్న ముందుగారు పర్సన ముందుగారు ముందుగారు ఓకే కనబడాలిగా ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఏడే జిందాబాద్ ఏడే జిందాబాద్ ఏడే జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్